దృఢం. మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. మలయాళం సస్పెన్స్ అంటే అలాంటిటువంటి సస్పెన్స్ కాదు. మన తెలుగులో 'విరూపాక్ష' గాని, అలా కన్నడ నుంచి వచ్చిన 'కాంతార' గాని, వీటన్నిటిని గ్రైండర్‌లో ఏసి రుబ్బితే వచ్చిన మూవీనే 'దృఢం' అనమాట. ఈ 'దృఢం' మూవీ నేను ఈ 2 సినిమాలు తీయడానికి గల కారణాలేంటి? అసలు ఈ మూవీలో అంతగానం సస్పెన్స్ ఏముందో తెలుసుకోవడం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా జస్ట్ 6 ఆర్ 7 మినిట్స్ మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ముందుగా స్టోరీలోకెళ్ళే ముందు మనం హీరో గురించి మాట్లాడాం. హీరో 'షేన్' గారు అనుకుంటా. గతంలో 'ఆర్‌డీఎక్స్' సినిమా ఒకటొచ్చింది గదా! బీభత్సమైన ఫైట్స్ కరాటీతో ఉంటది. అది చాలా బావుంటది ఆ సినిమా. ఏంటంటే ఒక ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగే సినిమా అనమాట. 'నీలా నీలా' అనే ఒక సాంగ్ గూడా బీభత్సంగా హిట్ అయింది కదా! మలయాళం నుంచి వచ్చిన సినిమానే అది గూడా. అవును. ఆ హీరో నుంచి వచ్చిన మూవీనే 'దృఢం' అనమాట. ఇది ఎవరు 'జీతు జోసెఫ్' రిలేటివ్స్ అనుకుంటా డైరెక్ట్ చేసింది ఈ మూవీని. ప్రొడక్షన్ గూడా 'జీతు జోసెఫ్' అనుకుంటా. ఎందుకంటే మీకు అర్థమైంది కదా! 'జీతు జోసెఫ్' మార్క్ వచ్చిందంటే మీకు తెలిసిన విషయం అసలు ఏదైతే ఉందో 'దృశ్యాన్ని' మించిన సస్పెన్స్ అబ్బా ఇది. మామూలుగా ఉండదు. 'విరూపాక్ష', మన 'కాంతార' 2 కలిపి గ్రైండర్‌లో ఊపితే వచ్చిన మూవీ 'దృఢం' అనమాట. దీంట్లో ఒక మైనస్ కూడా ఉంది. ఆ ఒక్క మైనస్ వల్ల సినిమా అంతగానం ఆడలేదనమాట. ఈ సినిమా మొన్ననే ఇప్పుడు జూన్ 12వ తారీఖు జియో హాట్‌స్టార్‌లో వచ్చింది. స్టోరీ విషయానికెళ్తే అనమాట ఈ సినిమా ఒక మామూలు సాదా సీదా ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. పోలీస్ ఆఫీసర్ కొత్తగా జాయిన్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ తను వచ్చినప్పుడు సడెన్‌గా జరిగే హత్యలు గాని, అలాగే ముగ్గురు చనిపోవడం గాని, అసలు దీని వెనక ఏముంది? వాళ్ళు ఎందుకు చనిపోతారు? ఒక బ్యాంక్‌లో అంటే ప్రైవేట్ బ్యాంక్ అనమాట. ప్రైవేట్ బ్యాంక్‌లో బంగారం దొంగిలిస్తారనమాట. ఆ దొంగిలించిన బంగారం ఎవరు? మామూలుగా అయితే అది 10 ఎంత ఓ 90 గ్రాముల బంగారం ఎంత 9 సవర్లు 90 సవర్లో ఏదో పోయిద్దంట. 90 సవర్ల బంగారం 10,00,000 మనీకి పోతే వాళ్ళు బ్యాంకోళ్ళు ఏం చేస్తారు? 90 సవర్లు పోయి 1000 సవర్లు లేవని చెప్పి 10,00,000 కాస్త 50,00,000 చేసేస్తారనమాట. దీన్ని ఛేదిస్తుంటాడు. అంటే నేను ముందు మీకోసం అంటే మామూలుగా ఇయన్నీ కొంచెం సస్పెన్స్‌లో అంటే మామూలుగా చెప్తున్నా స్టోరీ గురించొస్తే. నేను చాలా సార్లు చెప్తాను. హాల్‌లో ఉన్న మూవీ గురించి చెప్పు నేను థియేటర్‌లో ఉన్న మూవీని ఎప్పుడు రివ్యూలు చేయను. ఓటీటీలోకొచ్చినప్పుడు మీకు ఆ సినిమాలో ఏముందో తెలియడానికి కొన్ని కొన్ని ట్విస్టులు మీకు చెప్తానన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ విషయానికొస్తే ఇప్పుడు ఈ హీరో ఇది మొత్తం బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం అంటే వాళ్ళు ఎక్కువ చెప్పారని వాళ్ళు తెలుసుకుంటాడు. ఇలా తెలుసుకుంటా పోతుంటే అసలు ఆ బంగారం దొంగిలించింది ఎవరని తెలిస్తే కొంతమంది దొంగిలించారని బంగారం అని తెలుస్తది. దొంగిలించిన వాళ్ళు చనిపోతుంటారనమాట. ఇలా చనిపోవడానికి గల కారణం ఏంది? ఒకడు మిగిలిండు. ఈయనొక్కడే కాదు ఇంకా ఎవరో ఉంటారని హీరో గట్టి నమ్మకం అంట. అలా ఎతుకుతూ పోతుంటేనే ట్విస్ట్ మీద ట్విస్ట్ క్లైమాక్స్ మామూలు బీభత్సంగా ట్విస్ట్ రివీల్ అయ్యిద్ది. ఆ ట్విస్ట్‌కే చెప్పినా కదా! అసలు 'విరూపాక్ష' గాని, 'కాంతార' మూవీ ఏదైతుందో నిజంగా ఆ సినిమా గుర్తొస్తది క్లైమాక్స్. బీభత్సం అన్నమాట. ఎవ్వడు అనుకోడు అసలు అలాంటి ట్విస్ట్ ఉంటదని ఎవ్వడు అనుకోడు. మామూలుగా ఒకవేళ అనుకున్న ఒక ట్విస్ట్ వస్తది. దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి దీనమ్మ లైన్‌గా వస్తుంటే హీరో గాడికి పిచ్చలు ప్యాక్ అయిపోయినాయన్నమాట. ఆ విధంగా ఉంటది. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో. జస్ట్ ఆ 20 మినిట్స్ క్లైమాక్స్ అసలు ఊరికట్ట బీభత్సం ఒక రేంజ్‌లోకి తీసుకెళ్ళారు. ఈ సినిమా నార్మల్ ఒక కమర్షియల్ మూవీ గాని, ఒక మెసేజ్ అలాగా ఇచ్చే మూవీ గాని, ఏదన్నా ఒక సోషల్ డ్రామా లాగా అయ్యుంటే ఆ క్లైమాక్స్ 20 నిమిషాలకి బీభత్సం అయిపోయేది. ఇదేంటో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయిపోయేసరికి ఏందంటే, ఒక మనకి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా కొంచెం స్లోగా నరేట్ అయితుంటది. ఏదైతే ఉందో వాళ్ళిద్దరిని ఏందంటే క్లైమాక్స్ కోసం సినిమా తీసిన విధంగా అనిపిస్తుంటది. సినిమా పర్లేదు బావుంటది. జస్ట్ ఆ ఇంటర్వెల్ కంటే ముందు కొంచెం గాని స్టోరీ గాని చేంజ్ చేసుకుంటే స్టోరీ అలాగే. ఇంకొన్ని సస్పెన్స్‌లు గాని యాడ్ చేసుకుంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గదా! కొంచెం గాని ముందే సస్పెన్స్‌లు యాడ్ చేసుకొని నీయమ్మ అసలు 'దృశ్యం' సినిమా కూడా దీని ముందు దేనికి పనికిరాదనేలాగా ఉంటది. అయినా కూడా సినిమా బావుందబ్బా! క్లైమాక్స్ 20 నిమిషాలకు ఊరక మైండ్ దొబ్బుద్ది. ఆ విధంగా ఉంటది. ఒక్కొక్కడు వస్తూనే ఉంటాడబ్బా విలన్స్. యమ్మ వాడనుకుంటే హీరో, హీరోయిన్ వాడు అట్లా సస్పెన్స్ మామూలు బీభత్సంగా ఉండదు. అసలు మొత్తం అందరూ ఒకవైపు అయితే హీరో ఒక్కడు ఒకవైపు అయితడనమాట. అసలు ఫైట్ కూడా ఊరకట్ట బీభత్సంగా ఉంటది. భలే ఉంటదనమాట. నేను ఆల్రెడీ గతంలో 'ఆర్‌డీఎక్స్‌లో' బీభత్సమైన ఫైట్‌లు చేసిన హీరో. ఇది కథ పరంగా తీసుకెళ్ళిన కథ అనమాట ఇది. అసలు ఇక్కడ ఎలివేషన్స్ ఉండాలి, ఇక్కడ ఫైట్స్ ఉండాలని ఏమి లేదు. క్లైమాక్స్ వరకు మాత్రమే ఫైట్ ఉంటది. అది కూడా కథ డిమాండ్ చేసినట్టే ఉంటది. కానీ ఓవర్‌గా ఫైట్ కూడా అనిపియదు. అది బాగా అనిపిస్తది. ఈ సినిమా అసల దృఢం అంటే చాలా మందికి అర్థం కాకపోతే చాలా స్వచ్ఛమైన తెలుగు మాట అన్నమాట. దృఢం అంటే ఏంటంటే గట్టి గాని, లేకపోతే పట్టు విడవని వాడని కూడా మనం మామూలుగా సినిమా భాషలో మాట్లాడినప్పుడు దానికి టైటిల్ దృఢం అని ఎందుకు పెట్టారంటే, పట్టు విడవకుండా ఏదైతే అది ఉందో కదా! ఆ కేస్ ఉంది కదా! ఆ కేస్‌ని తన పై ఆఫీసర్స్ కూడా వదిలేసి ఇంగ నలుగురు దొంగతనం చేసిర్రు అంటే కాదు అది ఎవరో ఉంటారు. దాని పట్టుతోటి విడవకుండా దాన్ని గట్టిగా నమ్మకంతోటి ఎవరో అని తెలుసుకుంటాడనమాట. దాన్ని బేస్ చేసుకొని సినిమా పర్ఫెక్ట్ టైటిల్ ఇది. సినిమా పర్ఫెక్ట్ టైటిల్, పర్ఫెక్ట్ మూవీ. జస్ట్ ఆ ఇంటర్వెల్ కొంచెం ఉందనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెమే జస్ట్ అంతే గాని, అది గాని నిజంగా థియేటర్‌లో బీభత్సం సృష్టించేది మూవీ అసల. అంతగా ఆడలేదంట మలయాళంలో. మన ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసిన నిజంగా చాలా బావుంటది. కానీ ఇది దాని బేస్ చేసుకొని మనం సినిమా గురించి తక్కువగా మాట్లాడుకోలేం గానీ, ఆ క్లైమాక్స్ 20 నిమిషాలకే సినిమా ఎక్కడికో లేచిపోద్ది. చాలా మంది అంటారు క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్, మైండ్ దొబ్బింది. సినిమా చూడొచ్చని. నిజంగా నేను గూడా అదే అంటున్నాను గదా! ఆ తోవలో ఉన్న సినిమా అంట. మైండ్ మింగుడు మూవీ ఇది. మామూలు మింగుడు మూవీ గాదు. మామూలుగా అంటే ఇది మనకి 'విరూపాక్షలో' గాని, 'కాంతారాలో' గాని ఒకటే సస్పెన్స్ ఉంటది.
ఆ ఒక్కటి మాత్రమే. అది మీకు చాలా మందికి అర్థమై ఉంటదనుకుంటున్నా. విరూపాక్ష ఈ 2 చేస్తున్నట్టు చాలా మంది ఆలోచించుంటరు. అదే అన్నమాట. కానీ దీంట్లో అలా కాదు. ఓల్డ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఒకదాని వెనక ఒకదాని వెనక ఒకటి వస్తుంటే అసలు మామూలుగా అయితే నేను ఓటీటీలో చూస్తుంటే అమ్మో! అంత కొంచెం ఇన్వాల్వ్ అయిపోయానన్నమాట. అలాంటిది నేను చాలా సార్లు చెప్తుంటా. ఇయర్ ఫోన్స్ గాని, ఇయర్ బడ్స్ పెట్టుకొని మూవీ చూస్తే కొంచెం థ్రిల్ వస్తదని చెప్పి. నాకెలా అనిపించింది హాల్‌లో చూసినప్పుడు నిజంగా క్లైమాక్స్ వరకు అట్లా మైండ్ మింగేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు మలయాళం హాల్‌లో చూసినవి. తెలుగులో ఈ మూవీ రాలేదనుకుంటా మన ఏరియాలో ఎక్కడ నేనసలు దీని గురించి ఇనలే. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసినా అన్నమాట. నేను చాలా వరకు ఏందంటే సినిమా చూసేటప్పుడు దాని బ్యాక్‌గ్రౌండ్ చదువుతానన్నమాట. ఏంటిది ఇది క్రైమ్ మిస్టరీ, క్రైమ్ మూవీనా, యాక్షన్ డ్రామానా, ఫ్యామిలీ డ్రామానా, ఫన్నీ ఉంటాయి కదా! కేటగరీలు ఇస్తారు. ఆ కేటగరీ చూసి నేను మూవీ ప్లే చేస్తానన్నమాట. డెఫినెట్‌గా నేను స్టార్టింగ్ మూవీ ప్లే చేసినప్పుడు అబ్బా! ఏముందిలే అనిపిస్తూ క్లైమాక్స్‌కొచ్చేసి సరే పర్లేదు. మా క్లైమాక్స్‌కొచ్చేసరికి ఊరకట్ట మైండ్ మింగేసిందబ్బా! 20 నిమిషాలు క్లైమాక్స్ 20 నిమిషాలు ఊరకట్ట అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము చెప్తున్నా కదా! 'కాంతార', 'కేజీఎఫ్' ఇది 'విరూపాక్ష' నేను చెప్పాను. అది మీరు సపోజ్ ఎక్స్‌పెక్ట్ చేసుంటరు. దాన్ని మించి ఉంటదబ్బా! ఇంకా క్లైమాక్స్‌కొచ్చే ట్విస్టులు గాని, అసలు క్లైమాక్స్ కోసం మూవీ తీసినంత అనిపిస్తది. అంత బావుంటది మూవీ. ఈ 'షేన్ ఖాన్' మూవీ ఎవరైతే చూడలేదో ఒకసారి జియో స్టార్‌లో ఇప్పుడు అందరికి ఐపీఎల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రిప్షన్ ఉండే ఉంటది. జియో సినిమాలో అయితే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకంటే నాది కూడా జియో. కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు గాని ఐపీఎల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా! ఇప్పుడు ఎలాగైనా ఉంటది. ఒకసారి ఫ్రీగా హుక్ చేయండి. డెఫినెట్‌గా మీకు ఫ్రెష్ ఫీల్ ఇస్తది. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం స్లో నేరేషన్ ఉంటది. దాన్ని పక్కన పెట్టండి. డెఫినెట్‌గా ఇంటర్వెల్ దాకా చూడండి. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ చూడండి. ఆ తర్వాత క్లైమాక్స్ దాకా ఎళ్ళండి. క్లైమాక్స్‌లో అక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ బ్యాచ్ నేను ముందే చెప్తాను. స్కిప్ చేయకుండా క్లైమాక్స్ చూడండి. ఆ 20 మినిట్స్ వరకు అట్టా మీకు మైండ్ మింగేస్తదనమాట. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా ప్రతి మాటకి నేను రిప్లై ఇస్తా. ఈ వీడియో ఇంతకుముందు మళ్ళీ ఇంకో వీడియోస్ బై.